వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి వసతి కల్పించాలి. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం నందిగామ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. ఈరోజు రైతు సంఘం కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ 2004లో ప్రారంభమైన వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పంపింగ్ స్కీమ్ అని అన్నారు. ఈ స్కీమ్ కింద 4 మండలాలు పరిధిలో 17,866 ఎకరాల సాగు భూమి విస్తీర్ణంలో ఉంది. ఈ స్కీమ్ 2018 నుండి మోటార్లు పాడైపోయి పనిచేయటం లేదని అన్నారు. సాగునీటి వసతి లేక రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అప్పటి ప్రభుత్వం మరమ్మతుల కొరకు 7 కోట్లు అంచనా వేయడం జరిగిందని, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో సాగునీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందని, రైతు సంఘాల ఆందోళన ఫలితంగా 8,60,00,000 మరమ్మతులు అంచనా వేయడం జరిగింది. పెనగంచిపోలు మండలాల రైతాంగానికి సాగునీటి వసతి కల్పించాలని చెప్పి నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు కౌలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. 2018 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఎత్తిపోతల పథకం 2018 సంవత్సరం నుంచి మూతబడి మోటార్లన్నీ కూడా పాడైపోయి రైతులకి ఎటువంటి ఉపయోగకరం లేకుండా ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది. మేము వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ ప్లాన్కి వెళ్ళలేదు. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రం ప్రారంభమైంది, మిర్చి నాట్లేసేటువంటి స్థితిలో ఉంది. నీళ్లు లేక రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు, కౌలు రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి తక్షణం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జలవనరుల శాఖ నుంచి 15 కోట్ల రూపాయల మరమ్మతులకు అవసరం అవుతాయని చెప్పేసి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. తక్షణం 15 కోట్ల రూపాయలు విడుదల చేసి వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతులు నిర్వహించి రైతాంగానికి సాగునీటి వసతి కల్పించాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభిస్తేనే ఇంకా 6 నెలలకి ఆ మోటార్లన్నీ కూడా బాగు చేసేటువంటి పరిస్థితి. అందుకని తక్షణం ప్రారంభిస్తేనే ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్కి సాగునీటి వసతి అందుబాటులోకి వచ్చింది. లేని పక్షంలో ఇంకో సంవత్సరం అయినా కానీ రానటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధితో తక్షణం నిధులు కేటాయించి సాగునీటి వసతిని కల్పించాలనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రైతాంగం మొత్తాన్ని కూడా కలిసి వాళ్ళందరి భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 2018 నుంచి ఇప్పటి వరకు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటిది ప్రభుత్వం సమాచారం మేరకు 18,000 ఎకరాలకు సాగునీరును అందించాలని 2004లో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసి పంపింగ్ స్కీముల ద్వారా సాగు ఇచ్చింది. 2018లో ఆ పంపింగ్లో మరమ్మతులు ఇదైనాయి. ఆనాడు ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరమ్మతులు చేపట్టలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద దాని మరమ్మతులు చేసి ఈ సంవత్సరం సాగునీరుకి అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు సంఘం డిమాండ్ చేస్తుంది. సోదరులారా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు రైతులకి మేము అండగా ఉంటాం, రైతుల ఆదాయాలు మేము రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి మాట్లాడట్లేదు. అందుకోసం ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సుబాబులు, జామాయిలు, పత్తి, మిర్చి ఎక్కువ మంది రైతులు వేస్తున్నారు. అందుకోసం సుబాబులకి, జామాయిలకి, పత్తి, మిర్చికి నీరు అందించాలి. అందుకోసం సాగునీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా అందించాలనేటటువంటిది మేము డిమాండ్ చేస్తూ దీనికి నిధులు కేటాయించాలనేటటువంటిది ఇది. లేదనుకుంటే ఖచ్చితంగా మేము రైతులు కదిలించి పోరాటం చేస్తాం.